హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను మీ రేఖ. వెల్కమ్ టు రేఖా క్యూటీ 9531 యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్ అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. ఫ్రెండ్స్ ఈరోజు వచ్చేసరికి నెలసరి పూర్తయిన తర్వాత క్లీనింగ్స్ అవి నిన్నటి వీడియోలో చూసారు కదండి. ఈరోజు వచ్చేసరికి ఏంటంటే నేను 5th డే కంప్లీట్ అయిన తర్వాత ఇంట్లో పూజలు ఎలా చేసుకుంటాను అండ్ నిత్య పూజ ఎలా చేసుకుంటాము అనే దాని గురించి ఈరోజు వీడియో అనమాట. అండ్ చాలామంది నాకు కామెంట్స్ పెడుతున్నారు, మీరు నిత్య పూజ ఎలా చేసుకుంటారో ఒకసారి షేర్ చేయండి, అందరూ ఒకేలాగా చేయరు కదా, సో మీరు ఎలా చేస్తారో మాకు తెలియజేయండి అని చెప్పేసి, అందుకని చెప్పేసి ఈ వీడియో ద్వారా మీకు తెలియజేద్దాం అనుకుంటున్నాను. అండ్ దానికంటే ముందైతే ఇక్కడ నేను ఎర్లీ మార్నింగ్ 4:30కే లేచేసానండి. ఇంకా నిన్న ఇల్లు క్లీనింగ్, బట్టల క్లీనింగ్ అన్నీ కూడా అయిపోయింది కదా. ఇంకా ఈరోజు వచ్చేసరికి బయటంతా కల్లాపి చల్లి ముగ్గులు పెట్టుకొని పూజలు చేసుకోవడం అనమాట ఈరోజు పని అయితేను. అందుకని చెప్పేసి ఇంకా 4:30కి అయితే అలారం పెట్టుకొని కరెక్ట్గా లేచాను. లేచైతే బయట వస్తే ఇంకా ఎవ్వరు లేరనమాట. సరే అని చెప్పేసి వెళ్ళి ఇంకా ఆవుల దగ్గర పేడ అయితే ఎత్తుకొని వచ్చి ఇంకా కల్లాపి చల్లేసాను నీట్గా. ఇంకా అదంతా కూడా వీడియో షూట్ చేయలేదు. సో ఈ రోజు వచ్చేసరికి 2 విధాలుగా నేను హౌస్ అనేది క్లీన్ చేసుకుంటున్నానండి 2 days నుంచి. ఒకటి వచ్చేసరికి మనకి నెలసరి పూర్తయిన తర్వాత హౌస్ క్లీనింగ్ చేసి పూజ చేసుకుంటాం కదా, దానికోసం ఒకటి. అండ్ ఇంకా మెయిన్ పర్పస్ చెప్పాలనుకుంటే ఆయన ఈరోజు మా హస్బెండ్ అయితే అరుణాచలం వెళ్తున్నారు గిరి ప్రదక్షిణల కోసం. సో మనకైతే ఇంకా ఈరోజు ఈవినింగ్ అట్లా ఆఫీస్ నుండి వచ్చి బయలుదేరతారనమాట ఆఫీస్ వాళ్ళతో కలిసి. అందుకని చెప్పేసి ఇంకా గిరి ప్రదక్షిణలకు వెళ్తున్నారంటే ఎంతో భక్తి శ్రద్ధలతో ఉండాలి కదా. హౌస్ కూడా ఇంకా ఈ మధ్య కొంచెం మైలు పడింది కాబట్టి నీట్గా అంతా కూడా క్లీన్ చేసేసుకున్నాను 2 days నుంచి ఎంతో హ్యాపీనెస్ తోటి. ఎందుకంటే ఫస్ట్ టైం మా ఆయన అరుణాచలం వెళ్తున్నారు గిరి ప్రదక్షిణలకి. సో నేనైతే ఒకసారి వెళ్ళేసి వచ్చేసానండి. మాల వేసుకొని వెళ్ళినప్పుడు టూర్ అప్పుడు దర్శనానికి అయితే వెళ్ళొచ్చాను, గిరి ప్రదక్షిణలకి అయితే వెళ్ళలేదు. అండ్ మా ఆయన అయితే ఇప్పుడు వెళ్తున్నారనమాట. ఇంకా మొత్తానికైతే ముగ్గు పెట్టేసుకున్నాను. కరెక్ట్గా 5కి అంతా మనకి బయట పనులు అయిపోయాయి. అంటే కల్లాపి చల్లి ముగ్గు పెట్టుకోవడం అంతా కూడా ఒక 1/2 hour 40 minutesలో అయిపోయింది. మిగతా నైట్ నేను అక్కడంతా తులసి కోట దగ్గర అంతా అంటే నీళ్లు పోసి కడిగేసి తుడిచేస్తున్నాను. సో దానివల్ల నాకు ఇంకా 40 minutesలో అయిపోయింది. ఇంకా తులసి కోట దగ్గర అంతా కూడా ఎర్రమన్ను పెట్టేసి ముగ్గులు వేసేసుకున్నాను. అండ్ ముగ్గు ఎలా ఉందని చెప్పేసి అయితే నాకు కమెంట్స్లో షేర్ చేయండి. నేను ఇంకా తర్వాత బాగా వెలుగు వచ్చిన తర్వాత మీకు వీడియో అనేది షూట్ చేస్తున్నాను అనమాట, ముగ్గు బాగా కనిపిస్తుంది కదా అన్నట్లు. అండ్ ఇంకా ఇక్కడైతే తులసి చెట్టు దగ్గర కూడా నీట్గా చూసారా ఎర్రమన్ను పెట్టేసుకొని అంత డిజైన్ వేసేసుకొని అయితే ఇంకా పసుపు కుంకుమ కూడా పెట్టేసుకున్నాను. ఇంకా పూజ ఒకటే ఆలస్యం అనమాట. సో ఇంకా చినుకులు కూడా లైట్గా స్టార్ట్ అయిపోయిందండి. ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా గేట్ దగ్గర చిన్న చిన్న చినుకులు అయితే పడుతుంది. నేను కల్లాపి చల్లిన రోజే వర్షం పడుతుంది ఏంట్రా బాబు అని అయితే కాసేపు అట్లా బాధపడ్డాను. కాకపోతే ఇంకా ఓకే, పడితే పడింది, కొట్టుకొని పోతే పోనీ, ఉంటే ఉన్ని అని చెప్పేసి ఇంకా వెళ్ళిపోయాను అనమాట. లోపలికి వెళ్ళి ఇంకా స్నానం చేసుకొని వచ్చాను. ఎందుకంటే బయట నీట్గా అంత కష్టపడి ముగ్గులు పెట్టి అన్నీ రెడీ చేసేసి వచ్చిన తర్వాత వెంటనే వర్షం రావడం అంటే కొంచెం బాధ అనిపిస్తుంది కదా, మన కష్టం అంతా వృధా అయిపోతుంది కదా అని చెప్పేసి అందుకని కొంచెం ఫీల్ అయ్యాను. తర్వాత చూస్తే ఇంక ఇది పడేలాగా లేదులే వాన, జస్ట్ ఇట్లా గాలి చినుకులు పడుతుందని చెప్పేసి ఇంకా లోపలికి వచ్చేసి స్నానం అవి చేసేసుకున్నాను అనమాట. స్నానం చేసేసుకొని ఆ తర్వాత అయితే ఇంకా పూజ గదిలో రెడీ చేసుకోవడానికి వెళ్తూ ఫస్ట్ అయితే ఇక్కడ ఈ పాట్లో అయితే వాటర్ వేసేసి పువ్వులతో డెకరేషన్ చేసేసి ఆ తర్వాత పూజ గదిలో అన్నీ రెడీ చేసుకుందామని చెప్పేసి అయితే ఇక్కడ అన్నీ చేస్తూ ఉన్నాను. ఇంకా ఇప్పుడైతే పువ్వులు కూడా చాలా రేటు ఉన్నాయండి, ఎందుకంటే బాగా వర్షాలు పడుతూ ఉన్నాయి కదా, దానివల్ల వాళ్ళకి పంటలు నష్టం వచ్చేస్తూ ఉన్నాయి. సో దానికోసం అని చెప్పేసి పువ్వులు కూడా చాలా కాస్ట్ అనమాట, వెజిటేబుల్స్ కానీ పువ్వులు కానీ. అందుకనే నేను ఇంకా విడి పువ్వుల్లాగా వేసామనుకోండి ఒక 4-5 పువ్వులతో అట్లా అడ్జస్ట్ చేసేయచ్చు కదా అని చెప్పేసి అట్లా బాగా పువ్వులన్నీ రేకులు తుంచేసుకొని అయితే అట్లా డెకరేషన్ చేసుకున్నాను. చాలా బాగా అనిపించింది. అంటే బంతి పువ్వులు ఉంటాయి కదా, అదొక పువ్వు కొంచెం వేసేసుకొని ఇట్లయితే పెట్టుకున్నాను అనమాట. అండ్ ఇంకైతే పూజ గదిలోకి వచ్చేసాను. ఇక్కడైతే నేను కలశం పెడుతున్నానండి. దేవుడికి దీపం పెట్టేదానికంటే ముందు ఇట్లా మంచిగా దేవుడికి అంతా కూడా పసుపు కుంకుమ పెట్టేసుకొని పువ్వులన్నీ డెకరేషన్ చేసి పెట్టేసుకున్న తర్వాత నేను కలశం అనేది పెట్టుకుంటాను అనమాట. సో కలశం పెట్టేసి ఆ తర్వాత మళ్ళీ దీపారాధన చేసుకుంటాను. ఇంకా కాకడం పువ్వులు అలాగే మల్లె పువ్వులు, రోజా పువ్వులు 3 రకాలు తీసుకొచ్చారు. సో కాకడం పువ్వులు అయితే అన్ని దేవుడికి ఫుల్గా పెట్టేశాను. మీరు పూజ రూమ్ టూర్లో అయితే చూసుంటారు. సో చూడని వాళ్ళు పూజ రూమ్ టూర్ కూడా చేశానండి. మా పూజ గది మొత్తం ఎలా ఉంటుంది, నేను ఏమేమి సర్దుకున్నానని చెప్పేసి ఆ వీడియో అయితే మీరు వెళ్ళి మన ఛానల్లో ఉంటుంది. సో చూడని వాళ్ళు చూసేసి అయితే ఒక లైక్ చేయండి అండ్ సపోర్ట్ చేయండి. అండ్ ఇంకైతే ఇక్కడ కలశం గురించి చాలామంది డౌట్స్ అడుగుతూ ఉంటారు. సో అది కూడా నేను పూజ రూమ్ టూర్లో చెప్పాను. నేను ఎవ్రీ ఫ్రైడే కూడా కలశం మార్చుకుంటాను అనమాట. అండ్ మంత్లీ అంటే పీరియడ్స్ అయ్యి కంప్లీట్ అయిన తర్వాత ఖచ్చితంగా మళ్ళీ ఇంకా కూడాను అది ఫ్రైడే అవ్వచ్చు, ఇంకే డేస్ అన్నా అవ్వచ్చు, మళ్ళీ కలశం అనేది మార్చేసుకుంటాను. సో అట్లా అన్నీ కూడా నీట్గా మార్చుకొని పెట్టుకున్నాను. అండ్ తాంబూలము, అరటిపళ్ళు కూడా నైవేద్యం పెట్టేసుకున్నాను.
నేను ఇంకైతే దీపారాధన కోసం రెడీ చేసుకునేసాను అనమాట. ఇంకైతే పూజ కంప్లీట్ చేసేసుకోవాలి. ఈరోజు పూజ అనేది నాకు ఒక 1 అవర్ దాకా పట్టిపోయింది. ఎందుకంటే మొత్తం నిన్న క్లీన్ చేసుకున్నాను కదా, ఈరోజు మొత్తం డెకరేషన్స్ చేసుకొని ఆ తర్వాత మంచిగా ఈరోజు అర్చనలు అన్నీ కూడా చేసుకున్నాం అనమాట. అలాగే శివలింగం ఉంది కదా ఇంట్లో, శివలింగం అభిషేకం చేసుకున్నాము. ఇవన్నీ ఉంటాయి. ఏంటంటే మనకి నెలసరి పూర్తయిన తర్వాత మెయిన్గా పూజ గది అనేది చాలా ఇంపార్టెంట్గా క్లీన్ చేసుకోవాలండి. హౌస్తో పాటు హౌస్ ఒకటే ఇంపార్టెంట్ కాదు. సో పూజ గది మెయిన్గా మనం క్లీన్ చేసుకొని పసుపు నీళ్ళు చల్లుకోవాలి. కుదిరితే మనకి పంచతం దొరుకుతుంది కదా ఆవుది, సో అది కూడా చల్లుకోవడం వల్ల చాలా మంచిదన్నమాట. ఇంట్లో దోషాలు అవి వెళ్ళిపోతాయి. అందుకని చెప్పేసి ఇంక నేను హౌస్ అంతా నిన్న క్లీన్ అయిపోయింది కదా, ఈరోజు మొత్తం కూడా నీట్గా అన్ని పసుపు నీళ్ళు చల్లేసుకొని ఆ తర్వాత అయితే పూజ స్టార్ట్ చేసుకుంటున్నాను. సో ఇక్కడ వచ్చేసరికి మేము నిత్య పూజ అనేది ఎలా చేస్తామంటే, ఫస్ట్ వచ్చేసరికి మంచిగా దేవుడికి పసుపు కుంకుమ పెట్టి పువ్వులన్నీ అలంకరించేసుకున్న తర్వాత మామూలుగా దీపం ఎలా పెట్టుకుంటామో అలానే పెట్టుకుంటాము. ఆ తర్వాత వినాయకుడికి అక్షంతలతో అర్చన చేసుకుంటాము. ఒక 11 సార్లు కానీ 21 సార్లు కానీ ఓం గం గణపతి అయిన మహా అని చెప్పేసి. ఆ తర్వాత అమ్మవారికి అనమాట లక్ష్మీ అష్టోత్తర నామాలు ఉంటాయి కదా, అంటే ఓం ప్రకృతాయ నమః, ఓం వికృతాయ నమః, ఓం సర్వభూత హితప్రదాయ నమః, ఓం దేవ్యాయ నమః, ఓం దీప్తాయ నమః, ఓం హిరణ్య ప్రకారాయ నమః, ఓం వసుదాయ నమః, ఓం వసుంధరాయ నమః, ఓం ఉదారంగాయ నమః, ఓం యశస్వినాయ నమః, ఓం ధర్మ నిలయాయ నమః, ఓం లోకశోక వినాశినాయ నమః, ఓం లోకమాత్రేయ నమః, ఓం త్రికాల జ్ఞాన సంపన్నాయ నమః అనే ఒక 108 అష్టోత్తర నామాలు అయితే ఉంటాయండి. సో అవన్నీ కూడా కుంకుమ కొంచెంగా కుంకుమ అయితే ఒక చిటికెడంతా వదులుకుంటూ అట్లా 108 అష్టోత్తర నామాలు కూడాను పారాయణం చేసేసుకుంటాను. అండ్ అది అయిపోయిన తర్వాత మంచిగా అయితే మళ్ళీ కర్పూరం, కొబ్బరికాయ కొట్టాలనుకుంటే కొబ్బరికాయ కొట్టుకుంటాం, లేదనుకుంటే కర్పూరం వెలిగించి హారతి అయితే ఇచ్చేసుకుంటాము. ఇంతకుముందు వీడియోస్లో ఒక 2-3 వీడియోస్లో రెగ్యులర్గా ఒక లేడీనే పెట్టేదన్నమాట. ఆడవాళ్ళ శత్రువులు అంటారు కదా, అట్లా ఒక తను పెట్టారనమాట నాకు. మీరు వీడియోస్ కోసమే పూజ చేస్తున్నారు, వీడియోస్ కోసమే గంట కొడుతున్నారని చెప్పేసి. అది చాలా తప్పు కదండి అలా మాట్లాడటము. అసలు నాకైతే నవ్వు వస్తుందన్నమాట. మేము ప్రతిరోజు పూజ అనేది చేసుకుంటాము, వీడియోస్ కోసం ఏ రోజు మేము చేయలేదు. అసలు నా వీడియోస్లో మీరు చూసినట్లయితే నేను ఏ రోజు వీడియోస్ కోసం యాక్ట్ చేసినట్లు ఉండదన్నమాట. నా రియల్ లైఫ్లో ఏదైతే ఉంటుందో అదే నేను మీకు చూపిస్తాను. సో అలాంటప్పుడు మీరు అంత కరెక్ట్గా అబ్జర్వ్ చేసి కూడా అలా మాట్లాడడం కరెక్ట్ కాదు. నాకైతే బాధ అనిపించింది. సో కావాలని ఇంత శ్రమపడి ఇంత ఎర్లీ మార్నింగ్ 4:30కి లేచి ఇంత పని చేసుకొని ఎవరైనా వీడియో కోసమే ఇంత కష్టపడతారా చెప్పండి ఒకసారి. ఏదో వాళ్ళ లైఫ్లో జరిగేది పెట్టాలనుకుంటారు కానీ మరీ ఇంత కష్టపడి పెట్టరు కదండి. అంత మార్నింగ్ లేవడము అవన్నీ కూడా వీడియోస్ కోసమే నేనేం చూపించను. నా రియల్ లైఫ్లో జరిగేది నేను చూపిస్తాను అనమాట. మా ఇంట్లో మాత్రం మండే ఫ్రైడే మాత్రం ఖచ్చితంగా స్పెషల్గా ఒక చాలా కలగా ఉంటుందన్నమాట. అంత డెకరేషన్స్ చేసి అయితే పూజ చేసుకుంటాం. మిగతా డేస్లో ఉన్న పువ్వులను పెట్టుకొని నార్మల్గా పూజ అనేది చేసుకుంటాం అనమాట. పువ్వులు లేకుండా మాత్రం ఒక్కరోజు కూడా పూజ చేయను. అది ఎంత రేట్ అన్నా అయిపోయి పువ్వులు తీసుకొని వచ్చి నిండుగా పెట్టయితే మేము పూజలు చేసుకుంటాం అనమాట. సో అదండి, ఇంకా కలశం మార్చాం కదా, సో మార్చిన కొబ్బరికాయ కూడా కొట్టేసుకొని ఆ తర్వాత కర్పూరం హారతంతా కూడా ఇచ్చేసుకున్నాను. అండ్ ధూప్ స్టిక్స్ ఉంటాయి కదా, ధూపం కూడా వేసుకున్నాను అనమాట. మనం పూజలో నిత్యం చేసే పూజ అయినా అప్పుడప్పుడు చేసే పూజ అయినా చాలా ప్రీతికరమైంది అమ్మవారికి ధూపం అనమాట. సో ధూపం అనేది కంపల్సరీ వేయాలి ఇంట్లో, చాలా చాలా మంచిది. దేవుడి రూమ్లో పూజ చేసేసిన తర్వాత ధూపం వేసుకోవాలి. అలాగే ఇల్లంతా మూలలు ఉంటాయి కదా మనకి, కిచెన్లో, బెడ్రూమ్లో, హాల్లో, అట్లా ప్రతి మూల కూడా ధూపం వేసుకోవాలన్నమాట. మేమైతే తెల్ల ఆవాలు ఉంటాయి కదండి, సో అవి మేము పొగేసుకుంటాం అనమాట ఇల్లంతా మంగళవారం శుక్రవారము. అది కూడా మీకు ఎప్పుడైనా చూపిస్తాను ఎలా ఉంటుందని చెప్పేసి. అండ్ ఈరోజు అయితే ధూప్ స్టిక్స్ ఉంటే అదైతే పెట్టేసుకొని ఇల్లంతా కూడా పొగ పెట్టేసుకున్నాను. అండ్ ఇంకా ఆ తర్వాత అయితే తులసి కోట దగ్గర కూడా మంచిగా తాంబూలం పెట్టేసుకొని అయితే దీపం వెలిగించేసుకున్నాను. అండ్ తాంబూలం అయితే ఇంకా నైవేద్యం ఏం పెట్టలేదు, జస్ట్ తాంబూలం పెట్టుకున్నాను. అండ్ అయితే ఇంకా దీపం చూసారు కదండి, ఇది మన ఇంట్లో ఇంతకు ముందున్న కుందనమాట. అంటే ఇక్కడ మట్టిది పెట్టున్నాను కదా, అదైతే కోతులేమో వచ్చేసి పగలగొట్టేసాయి. అందుకని చెప్పేసి ఇంకా ఇది పెట్టుకున్నాను. ఎక్కువసేపు గాలి వచ్చినా కూడా ఆరిపోకుండా, అంటే కొండెక్కిపోకుండా అయితే మనకి బాగా వెలుగుతుందని చెప్పేసి. సో బాగా అనిపించింది నాకు ఇట్లా పెట్టుకోవడం. అండ్ మీకు ఎలా అనిపించిందో కామెంట్స్లో తప్పకుండా షేర్ చేయండి. సో ఇంకా ఈ విధంగా అయితే మా ఇంట్లో పూజ అనేది కంప్లీట్ అయిపోయిందనమాట. అండ్ ఇంకొక విషయం ఏంటంటే, ఇంట్లో ఎవరైనా లేడీస్ పీరియడ్స్ అయినప్పుడు ఖచ్చితంగా ఆ ఇంట్లో 3 రోజులు కానీ 5 రోజులు కానీ ఇల్లు క్లీన్ చేసేంత వరకు దయచేసి దీపం పెట్టకూడదండి. కొంతమంది ఇంట్లో పీరియడ్స్ అయిన వాళ్ళని పెట్టుకొని కూడా దీపం పెట్టేసుకుంటూ ఉంటారు. అది చాలా కష్టాలన్నమాట. అది మనకి తెలియదు, కాకపోతే మన వెనకాల వచ్చే కష్టాలు అనేది మనం ఫేస్ చేస్తూ ఉంటాము. అయినా కూడా మన
మనకు అర్థం అవ్వదు అనమాట ఎందువల్ల అని చెప్పేసి. కాకపోతే నిత్య పూజ చేసేదానివల్ల అరే కొద్ది రోజులు ఆపేస్తే, ఒక 3 రోజులు ఆపేస్తే మనకి ఏదోలా అనిపిస్తుంది దీపం పెట్టలేదు అని చెప్పేసి. మనం ఒకవేళ ఆ ఇంట్లో ఎక్కడ తిరగకుండా ఒక మూలలో సపరేట్గా ఒక రూమ్లో ఉంటామనుకుంటే ఖచ్చితంగా దీపం పెట్టి డైలీ పూజ చేసుకోవచ్చు పీరియడ్స్ టైంలో కూడాను. అంటే మనం ఎవరైతే పీరియడ్స్ అయి ఉంటారో వాళ్ళు కాకుండా మిగతా వాళ్ళు పెట్టుకోవచ్చు. కాకపోతే ఏంటంటే ఇంట్లో వాళ్ళే అన్ని చేసుకోవాల్సి వస్తే మాత్రం తప్పకుండా దీపం పెట్టకూడదండి 5 డేస్ వరకు. 5 డేస్ కంప్లీట్ అయ్యి హౌస్ అంతా క్లీన్ చేసి పూజ గది క్లీన్ చేసిన తర్వాతనే దీపం అనేది పెట్టుకోవాలన్నమాట. అప్పుడే మనకి మంచిది. సో అట్లా తెలియకుండా ఎవరైనా చేసేలాగుంటే మాత్రం చెయ్యకండి, మనకే చెడు జరుగుతుంది కదా. సో మనం బాగుండాలి, మన ఇంట్లో అందరూ బాగుండాలని చెప్పి మనం దేవుడికి పూజలు చేసుకుంటాము. అలాంటిది మనం అలాంటి ప్రాబ్లమ్స్ మన చేతులారా మనం కొని తెచ్చుకోవడం మంచిది కాదు అనేది నా ఉద్దేశం అనమాట. నాకు తెలిసింది నేను చెప్తున్నాను. సో ఎట్టి పరిస్థితుల్లోనూ పీరియడ్స్ అయిన టైంలో అయితే ఇంట్లో దీపం పెట్టడం ఆపేసేయండి 5 డేస్ వరకు. అది మనమైనా సరే, పిల్లలైనా సరే, లేకపోతే ఇంట్లో ఎవరి పీరియడ్స్ అయినా కూడా పెట్టకూడదు. అండ్ ఇంట్లో వాళ్ళు కూడా మనతో మాట్లాడకుండా స్నానం చేసుకొని టెంపుల్కి వెళ్తే వెళ్ళొచ్చు, కానీ మనం పీరియడ్స్ అయిన వాళ్ళు ఇంట్లో తిరుగుతూ అన్నీ ముట్టుకుంటూ అన్నీ మనమే చేసుకుంటున్నప్పుడు వాళ్ళు అట్లా పూజలు చేయడం కానీ టెంపుల్స్కి వెళ్ళడం కానీ అట్లా చేయకూడదు. మనతో మాట్లాడకుండా మనల్ని తాకకుండా మనం సపరేట్గా ఉన్నట్లయితే పూజలు చేసుకోవచ్చు అండ్ గుడికి కూడా వెళ్ళొచ్చు అనమాట. సో ఇది మాకు తెలిసిన పూజారులు ఉంటారు కదా, ఐవోర్లు అంటాం కదా. సో అలాంటి వాళ్ళ దగ్గర మేము కనుక్కొని చేసేటివనండి ఇవన్నీ. అందుకే నాకు తెలిసింది నేను కనుక్కొని మీకు చెప్తున్నాను అనమాట. సో తెలియని వాళ్ళు తెలుసుకుంటారని చెప్పి ఉద్దేశంతో అంతే. అండ్ ఇంకైతే ఇక్కడ నేను మీతో కాసేపు అట్లా మాట్లాడతామని చెప్పేసి ఇంకా మాట్లాడుతూ ఉన్నాను. ఎంత ప్రశాంతంగా ఉందంటే నిజంగా నాకు చాలా చాలా ప్రశాంతంగా ఉందండి. ఒక 5-6 డేస్ తర్వాత ఈరోజు ఇంత మంచిగా పూజ అనేది చేసుకున్నాను ఇంట్లో. సో చాలా నిండుగా ఉంది పూజ గదంతా కూడాను. అండ్ నా మనసు కూడా చాలా తృప్తిగా నిండుగా ఉందన్నమాట. చాలా రోజుల తర్వాత ఒక 1 వీక్ పైన అయిపోయింది ఇంట్లో దీపం పెట్టి. సో ఈరోజు పూజ చేసుకునేసరికి చాలా హ్యాపీ అనిపించింది అనమాట. అండ్ ఇంకా అయితే ఇంట్లో కూడా కొంచెం మార్పులు చేర్పులు కొన్ని చేశాను కదా. సో నెక్స్ట్ అయితే యాక్చువల్లీ ఈరోజు ఏంటంటే మా హస్బెండ్ అరుణాచలం వెళ్ళాలనుకున్నారండి. ఆయన ఇంతవరకు వెళ్ళలేదన్నమాట తిరువన్నమలైకి. అంటే తిరువన్నమలై అరుణాచలం రెండు ఒకటే. సో కొంతమంది కన్ఫ్యూజన్ అవుతారు. నేను కూడా స్టార్టింగ్లో అలానే కన్ఫ్యూజన్ అయ్యేదాన్ని. నాకు అసలు తెలియదు అనమాట తిరువన్నమలై అంటే తిరువన్నమలై అరుణాచలం రెండు ఒకటనే విషయం నాకు తెలియదు. సో నేనైతే చాలా ఇయర్స్ నుంచి అరుణాచలం వెళ్ళాలని ఒక మనసులో చాలా గంభీరమైన కోరిక ఉండేది నాకు. అలాంటిది నాకే తెలియకుండా సడన్గా ఓం శక్తి మాల వేసుకొని వెళ్ళినప్పుడు అసలు అరుణాచలం వెళ్తామన్నదే నాకు తెలియదు అనమాట. అలాంటిది వెళ్ళి ఇంకా తిరువన్నమలై అంటే ఏదో టెంపుల్ అని అనుకొని బస్ దిగి ఇంకా అక్కడ వెళ్తుంటే అరుణాచలం అని బోర్డు కనిపించింది అనమాట. నాకైతే ఎంత హ్యాపీ అయిపోయిందంటే అరుణాచలం బోర్డు చూడగానే ఇది ఒక 10 మందిని అడుగుంటాను అక్కడ మాల వేసిన వాళ్ళని, ఇది అరుణాచలం నిజంగానే అరుణాచలం అని చెప్పేసి. సో అలాంటిది అరుణాచలం వెళ్ళి నేను అనుకోకుండా అరుణాచలం వెళ్ళి హ్యాపీగా శివుడి దర్శనం అయితే చేసుకొని వచ్చాము. అండ్ దర్శనానికి అయితే చాలా ఇబ్బంది పడిపోయాంలేండి. కాకపోతే నేను ఫస్ట్ టైం వచ్చాను కదా, ఎట్లయినా సరే శివుడిని ఈరోజు దర్శించుకొని పోవాలి. అరుణాచలం వచ్చాము, మళ్ళీ ఫ్యూచర్లో వస్తామో రామో తెలియదు ఇంత దూరం అని చెప్పేసి లేట్ అయినా తిండి లేదు, నీళ్లు లేదు, చాలా అవస్థలు పడుకుంటూ భయంకరమైన ఎండ. అంత ఎండలో కూడా నేను శివుడిని మనసులో అంటే ప్రార్థించుకుంటూ లోపల శివుని తలుచుకుంటూ అయితే వెళ్ళి ఫైనల్గా దర్శించుకొని అయితే వచ్చేసాను. పొద్దున్న 11:30కి ఏమో మేము క్యూలోకి వెళ్ళాము. నైట్ 6:30 7:30కో బయట వచ్చామన్నమాట. అంతా క్యూలోనే వెళ్ళాలి. చాలా హ్యాపీ అనిపించింది నాకు దర్శనం చేసుకోగానే. ఆ కష్టమంతా పూడ్చిందనమాట. అంటే ఆ కష్టమంతా మర్చిపోయాను నేను దేవుణ్ణి చూసేసరికి. ఇంకా ఆ తర్వాత అయితే ఇప్పుడు మా హస్బెండ్ గిరి ప్రదక్షిణలకి వెళ్ళాలనుకున్నారు. ఈరోజు నైట్ పౌర్ణమి స్టార్ట్ అవుతుంది కదా. సో అందుకని చెప్పేసి ఇంకా అరుణాచలం అయితే వెళ్ళాలని చెప్పి నాకు 2 డేస్ ముందే చెప్పారనమాట. ఇంకా నాకు కూడా ఇట్లా ఇంట్లో కొంచెం బాగాలేదు కదా. సో అవన్నీ కూడా కంప్లీట్ అయిన తర్వాత 5 డేస్ కంప్లీట్ అయిన తర్వాత నిన్న హౌస్ మొత్తం కూడా నీట్గా కడిగి క్లీన్ చేశానండి. ఎంత టైం పట్టిందంటే నాకు నిన్న హౌస్ క్లీన్ చేయడానికి కానీ, అలాగే పూజ గది క్లీన్ చేసుకొని బయటంతా ఈరోజు మార్నింగ్ 4:30కి లేచాను. ఈరోజు ఈవినింగ్ బయలుదేరాలి అనుకున్నారంటే ఒక 3 o'clock అట్లా బయలుదేరాలి అనుకున్నారు. అంటే ఆఫీస్ వాళ్ళు ఉంటారు కదా. సో ఆఫీస్ వాళ్ళతో కలిసి ఈయన
వెళ్ళాలనుకున్నారనమాట గిరి ప్రదక్షిణలకి. ఫస్ట్ నేను వెళ్ళేసి వస్తాను, నేను వెళ్ళి చూసుకొని వస్తాను ఎలా ఉంటుంది ఏమని చెప్పి అక్కడ సౌకర్యం అంతా, ఆ తర్వాత ఫ్యామిలీతో వెళ్దామని చెప్పారు. సరే అని చెప్పేసి ఇంకా ఆయన వెళ్తున్నారు కదా, ఆనందంలో ఆ ఇష్టంతో, అంటే నేను ఎలాగో దర్శించుకొని వచ్చేసాను, మా ఆయన ఇన్నేళ్ళుగా వెళ్ళలేదు కదా, ఈరోజు హ్యాపీగా వెళ్ళి చూసుకొని రాని, గిరి ప్రదక్షిణ చేసుకొని రాని అని చెప్పేసి హ్యాపీగా లేచి ఇంకా నిద్ర కూడా పట్టలేదన్నమాట నైట్ అంతా. నాకు ఇల్లంతా కూడా నీట్గా శుభ్రం చేసి అన్నీ క్లీన్ చేసేసరికి ఇంకా ఆఫీస్ వాళ్ళు కాల్ చేశారనమాట, వాళ్ళ ఇంట్లో పనికిరాదని చెప్పి ఇంకా వెళ్ళలేదు, క్యాన్సిల్ అయిపోయిందంట ప్రోగ్రాము. సో ఇంకా నువ్వు ఒకడైనా వెళ్ళేసిరా అంటే ఆయనకి తెలియదు కదా, అడ్రస్ అంతా సరిగా తెలియదు, అందుకని చెప్పేసి ఆయన వెళ్ళలేదన్నమాట. సో చూద్దాం, నెక్స్ట్ టైం ఒకవేళ కుదిరితే వెళ్తారు, లేదంటే ఫ్యామిలీతోనే ఇంకా మొత్తానికైతే వెళ్ళాలి అనుకుంటున్నాము. సో నేను దేవుడి దర్శనానికి అయితే వెళ్ళొచ్చాను, కానీ పౌర్ణమికి గిరి ప్రదక్షిణలకి ఇంతవరకు వెళ్ళలేదు. సో అట్లా ఒక 3 times అయినా వెళ్ళి రావాలి అని ఒక పెద్ద కోరిక ఉందన్నమాట నా మనసులో. సో అది చూడాలి, గట్టిగా అనుకుంటే అరుణాచల్ శివుడు అయితే ఖచ్చితంగా తీరుస్తారంట, మనసులో మనం అనుకోవాలంట గట్టిగా. సో నేనైతే ఫిక్స్ అయ్యాను ఇంకా గిరి ప్రదర్శనకి 3 times వెళ్ళి రావాలని. సో ఎవరి రూపానో ఒకరి ద్వారా అయితే వాళ్ళతో పాటు కలిసి వెళ్ళేసి వచ్చేయడమే, ఎవరైనా వెళ్తే మాత్రం. సో అలాగ పాపం ఆయన అనుకున్న ఆశ కూడా ఈరోజు నెరవేరలేకపోయింది, వెళ్ళాలన్న కోరిక. బట్ ఈరోజు వద్దన్నారంటే రేపు హ్యాపీగా ఫ్యామిలీతో రమ్మని చెప్పి అనుకుని నేను పాజిటివ్గానే తీసుకుంటున్నాను. సో అలాగనమాట, మనం అనుకున్నవన్నీ జరగాలంటే ఇంకేముంది, మనిషి అనుకున్నవన్నీ జరిగితే ఇంకా అసలు ఇంకా భూమిపైన ఎవరు ఆగరేమో. కాబట్టి హ్యాపీగా ఇంకా నెక్స్ట్ టైం అయితే వెళ్తానన్నారు. ఓకే, ఇంకా హౌస్ క్లీన్ చేసుకున్నాం కదా, మంచిగా అరుణాచలం శివుడిని తలుచుకుంటూ మంచిగా పూజలు అవి చేసేసుకున్నాము. సో ఇంకైతే లంచ్ ప్రిపేర్ చేస్తూ ఉన్నాను పిల్లలకి, ఇంకా లంచ్ అంతా రెడీ చేసి పిల్లలకి ఇచ్చి పంపించాలండి. సో ఇది ఈరోజు వీడియో అయితే సింపుల్గానే ఎండ్ చేసేస్తూ ఉన్నాను. సో ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటూ ఉన్నాను. నచ్చితే మాత్రం ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, అండ్ సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, రేపటి బ్లాగ్తో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను. అంతవరకు బాయ్, లవ్ యూ ఆల్.